21వ తేదీలోగా ఖచ్చితంగా కోర్టుకు రావాల్సిందే, వచ్చి విచారణ హాజరయ్యి వెళ్లాలి అని చెప్పి తెలంగాణ సిబిఐ కోర్టు ఆదేశించింది. ఆ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ వస్తున్నారు. అయితే ఇక్కడ 11ంటికి బేగంపేట నుంచి నేరుగా కోర్టుకు వెళ్తారంట, 11:30కి కోర్టుకు రీచ్ అవుతారంట, 12:30కి కోర్టు నుంచి బయలుదేరి లోటస్ పాండ్ లో వారి ఇంటికి వెళ్తారంట. కోర్టుకి ఎలా డిసైడ్ అవుతాడు టైము? జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ ఇచ్చి కోర్టులో గంట సేపే ఉంటారన్నాడు, కోర్టులో గంటే ఉంటారని చెప్పి డిసైడ్ చేస్తారా అని చెప్పి ఈ బూత్ కిట్ షెడ్యూల్ ఇస్తారు. బూత్ తెలియదు నీకు. ఆ షెడ్యూల్ ప్రకారం అది గంట అవ్వచ్చు, లేదంటే పావు గంటలోనే అయిపోవచ్చు, లేదంటే 2 గంటలు పట్టవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నది కోర్టుకి ఓన్లీ ఆయన లండన్ పర్యటనకు వెళ్లేటప్పుడు తీసుకున్నటువంటి అనుమతిలో పర్యటన అనుమతి అప్పుడు మీరు పర్యటనకి వెళ్లి వచ్చిన తర్వాత ఒకసారి వ్యక్తిగతంగా హాజరవ్వాలి అని ఇచ్చారు. దానికి సంబంధించి వెళ్తున్నాడు, మేము కంగారు పడమా. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరందరూ పెట్టించినటువంటి తప్పుడు కేసులకు సంబంధించినటువంటి విచారణకు వెళ్తా అది ఆల్రెడీ దాంట్లో డిశ్చార్జ్ పిటిషన్ వేశారు, దాని మీద వాదనలు జరుగుతూనే ఉంటాయి, అది లాయర్లు అటెండ్ అవుతారు. జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా హాజరవ్వాల్సినటువంటి పని లేదని చెప్పి డైరెక్ట్ గా కోర్టే ఇచ్చింది. సో ఇప్పుడు కేవలం లండన్ పర్యటనకు సంబంధించి మాత్రమే అదోసారి తెలుసుకో. గంటే ఉంటాడా, డిసైడ్ చేస్తాడా, షెడ్యూల్ లేట్ అవ్వచ్చు, ముందు కూడా జరగచ్చు. నువ్వు నీ తప్పుడు వార్తలు తప్పుడు బతుకు. ఆయన తరపున ఏదైతే ప్రోటోకాల్ ప్రకారం సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి Z+ కేటగిరీగా ఉన్న వ్యక్తి కాబట్టి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వారు సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి కాబట్టి తెలంగాణ వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి ఆయన ప్రోటోకాల్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది, ఆ టైం షెడ్యూల్. దాని మీద నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ మెయిన్ స్ట్రీమ్ మీడియా, తెలుగుదేశం పార్టీ వాళ్ళు విపరీతంగా దుష్ప్రచారం. కోర్టులకు టైం ఇస్తున్నాడు, కోర్టుకు టైం ఇచ్చేంత తోడా 5 అని. కోర్టుకు టైం ఇచ్చేది స్వామి, ఆయన కోర్టుగా చెప్పింది. కోర్టు దగ్గర జడ్జి గారి దగ్గరికి వెళ్ళామని చెప్తారేంది సార్, మేము ఈ టైం వరకే ఉంటామని చెప్పి. జగన్ గారు ఏనాడు తప్పించుకోలేదు, నాకు ఆ రోగం ఉంది, ఈ రోగం ఉంది, ఈ బాధ ఉంది, ఆ బాధ ఉందని చెప్పి. 12 సంవత్సరాలుగా బెయిల్ మీద ఉన్న నిందితుడు, ఆయన ముఖ్యమంత్రి చేసి ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి చేసి ఉండొచ్చు, బెయిల్ మీద బయటకు వచ్చి 6 సంవత్సరాలుగా సుమారు 6 సంవత్సరాలుగా కోర్టు వాయిదాలకు హాజరవ్వకుండా కుంటి సాగులు చూపిస్తూ మీలాగా అక్కడ నొప్పి వచ్చింది, ఇక్కడ నొప్పి వచ్చింది, ఒళ్లంతా రోగాలున్నాయి, 17 ఏళ్లుగా ఆ రోగాలతో బాధపడుతున్నాము, ఒక కన్ను పోయిద్ది, లేదంటే కూర్చోలేని దగ్గర నొప్పి వచ్చిందని అడగల బెయిల్. ఆయన కేసుల భయంతో వెళ్లి లోకేష్ లాగా వెళ్లి అమిత్ షా గారి కాళ్లు పట్టుకుని దేహి అని అడుక్కోలా. జగన్మోహన్ రెడ్డి గారి మీద కుట్రల బన్ని కేసులు పెట్టి 16 నెలలు జైలుకు పంపిన మగాడిలాగా బయటకు వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు హైదరాబాద్ వస్తున్నది కోర్టుకి ఆయన మీద పెట్టినటువంటి తప్పుడు కేసులకు సంబంధించినటువంటి దాంట్లో విచారణ మీద కాదు. ఆయన మొన్న లండన్ పర్యటన ఏదైతే వెళ్లారో ఆ పర్యటనకు వెళ్లేటప్పుడు మీరు పర్యటన నుంచి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా హాజరవ్వాల్సి ఉంటుంది ఒకసారి అని చెప్పారు. ఎస్, దానికి సంబంధించి వ్యక్తిగతంగా హాజరవడానికి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి, చంద్రబాబు నాయుడు గారి మీద ఏమున్నాయి? మరి ఏమున్నాయి? కేసులు లేవు చంద్రబాబు నాయుడు గారి మీద. 19 అవినీతి కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద. అవినీతి క్రిమినల్ కేసులు 19 ఉన్నాయి. దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నటువంటి ముఖ్యమంత్రిలో చంద్రబాబు నాయుడు నెంబర్ 2. మళ్ళీ మీరు ఈ రోజు నీతి వాక్యాలు చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు దేని మీద బయట ఉన్నాడు? ఎందుకు మరి కోర్టుకి హాజరవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం కేసులో A1, అమరావతి అసైన్ భూముల దోపిడీలో A1, ఇన్నర్ రింగ్ రోడ్ అవినీతిలో చంద్రబాబు నాయుడు A1, స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు A1, మద్యం కుంభకోణం కేసులో చంద్రబాబు నాయుడు A3, ఉచిత కుంభకోణం, ఓటుకు నోటు, ఇలా 19 కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారి మీద. ఈ దేశంలో అత్యంత అవినీతి పరుడు ఎవడన్నా అంటే చంద్రబాబు నాయుడు. మరి 2015 నుంచి ఓటుకు నోటు కేసు నడుస్తా ఉంటే 10 ఏళ్లుగా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అల్లా బ్రీఫ్డ్ మీ ఈయన 10 మాల ఇంగ్లీష్ దాంట్లో లేదా? మద్యం కుంభకోణంలో A3గా ఉన్నాడు. మరి ఎలా కదా విచారణలకు ఎందుకు పోట్లా? మీరు ఏం చేసినా సంసారం. సంవత్సరాలుగా స్టేలు తెచ్చుకొని బతుకుతున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు, సంవత్సరాలుగా కోర్టుకి అటెండ్ కాకుండా తప్పించుకుంటున్నా చంద్రబాబు. మరి ఇది కదా రాయాల్సిందే.